హలో ఆల్, నేను సౌజన్య. ఈ రోజు మేమంతా కలిసి ఎయిర్ లేయరింగ్ పద్ధతిలో కొమ్మల్ని కడదాం అనుకుంటున్నాము. దానికోసం కోకోపీట్ ని ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాం అనమాట. కోకోపీట్ అనేది బాగా వాటర్ తో బాగా తడిసిపోవాలన్నమాట. వాటర్ కారేలాగా కలపాలి. ఆ కలిపిన కోకోపీట్ ని జిప్ లాక్ బాక్స్ లో అయితే వేసుకుంటున్నాము. కోకోపీట్ ఎందుకు, మట్టి కూడా యూస్ చేసుకోవచ్చు కదంటే మట్టి కూడా యూస్ చేయొచ్చు. కోకోపీట్ లో అయితే ఎక్కువ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ కోకోపీట్ అయితే యూస్ చేసాము. ఇలా జిప్ లాక్ లో చేసినవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాము. నెక్స్ట్ కొమ్మలకు కట్టడానికి ఇవన్నీ మాకు మా శంకర్ అన్న అయితే నేర్పించాడు అనమాట. నెక్స్ట్ మేము కట్టేస్తాం అనమాట. ఇప్పుడైతే అన్న కడుతున్నాడు, మీరు చూడండి. ఆ కొమ్మకున్న బెరడుని కొంచెం ముదిరిన కొమ్మను సెలెక్ట్ చేసుకోవాలి, లేతగా ఉన్నది కాకుండా. కొంచెం బొటన వేలంత లావు కొమ్మ మాక్సిమం ఉండాలన్నమాట. వాటికి ఈ విధంగా బెరడుని నీట్ గా తీసేయాలి. కొంచెం బెరడున్నా మళ్ళీ బెరడే ఫామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బెరడంతా తీసేసుకోవాలి. ఇలా కొమ్మకే ఎందుకు, సీడ్ నుంచి కూడా మొక్క తీయొచ్చు కదా అంటే అలా తీసింది 9 to 8 years పడుతుంది ఈల్డ్ రావడానికి. ఇలా అయితే 1 year లోపు వచ్చేస్తుంది అనమాట ఈల్డ్ అనేది. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న కోకోబిట్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, జిప్ లాక్స్ వి, వాటిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట. ఈ మధ్యలో కట్ చేసిన దాన్ని మనం బెరడు తీసిన కొమ్మ దానిలో కూర్చోవాలన్నమాట. నీట్ గా సెట్ అయిపోవాలి. దాన్ని సెట్ అయిన దానికి ఈ విధంగా ట్యాగ్ వేసేయాలి, అంతే. దీన్ని ఎయిర్ లేయింగ్ పద్ధతి అంటారు. ఇదే పద్ధతిలో మనం మట్టి కూడా వేసుకోవచ్చు. ఆ బెరడు తీసిన చోట కలబంద గుజ్జు కూడా రాసుకోవచ్చు. అది రాయటం వల్ల ఏంటంటే అది రూటింగ్ బూస్టర్ కింద ఉపయోగపడుతుంది. ఈ విధంగా మేము ఎయిర్ లేయరింగ్ అనేది మునగ, తైవాన్ జామ, పునాస్ మామిడి, నాటు మామిడి, సపోటా వీటికైతే కట్టామన్నమాట. మేము దగ్గర ఒక 10 members ఉంటాము. మనిషికి ఒక 2 మొక్కలు వచ్చేటట్టు ఇట్లా కట్టుకున్నాం అనమాట. ఈ కట్టే కొమ్మలు కూడా వేస్ట్ అనమాట. మనం బ్రూనింగ్ చేసేస్తాం కదా, మొక్క అనేది గుబురుగా పెరగడానికి గానీ కిందనే కాయలు కాయడానికి గానీ బ్రూనింగ్ చేస్తాం కదా, ఆ బ్రూనింగ్ చేసే వేస్ట్ కొమ్మకే మనం ఇలా కడుతున్నాం అన్నమాట. ఆ కొమ్మ వేస్ట్ అవ్వదు, వేరొక మొక్క వస్తుంది. అదే విధంగా మేము బయట కొనుక్కుంటే ఇలా మా మేడం ఫీల్డ్ లోనే అన్ని కట్టేసుకున్నాం. ఇలా బ్రూనింగ్ చేసి కొమ్మ కట్టడం వల్ల మనకి మొక్క వస్తుంది. అదే విధంగా కొమ్మలు కట్ చేయటం వల్ల మొక్కకి సూర్యరశ్మి అనేది ఈవెన్ గా అందుతుంది, ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది. ఇలా ఎయిర్ లేయరింగ్ కట్టిన తర్వాత ఒక 40 days కి అయితే రూట్స్ ఫామ్ అవుతాయి. రూట్స్ మంచిగా ఫామ్ అయిన తర్వాత ఆ కొమ్మను కట్ చేసి భూమిలో పెట్టేసుకోవడమే. ఇలా బతుకున్న మొక్కకే ఇలా ఎయిర్ లేయరింగ్ కట్టడం వల్ల మొక్కకి ఎటువంటి హాని కలగదు, కొత్త మొక్కలు వస్తాయి, ఈల్డింగ్ అనేది ఎక్కువ వస్తుంది. అదే విధంగా సీడ్ నుంచి తీస్తే 8 to 9 years పట్టేస్తుంది అనమాట ఈల్డ్ రావడానికి. ఈ పద్ధతి ద్వారా అయితే త్వరగా వస్తుంది, రైతుకు అనేది లాభం ఉంటుంది అనమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్.